అన్న టమాటాలు బంగాళదుంపలు ఆనపకాయ బీరకాయ అన్నీ కేజీ ఇచ్చాను. సరే అన్న. ఎంతన్నా? 300 అన్న. స్కాన్లో చూపినా ఏమైంది తమ్ముడు? అన్న పేమెంట్ అవ్వట్లేదు అన్న, క్యాష్ కూడా తీసుకురాలేదు. డబ్బులు ఏముందిలే తమ్ముడు, రేపు వచ్చినప్పుడు ఇద్దులే. చాలా థ్యాంక్స్ అన్న, మీలాంటి వాళ్ళు ఉండడం మూలంగానే మంచితనం ఇంకా బతుకుందన్న. అన్న కావలేదన్నా. రేపు ఎలాగో డబ్బులు ఎత్తా కొత్తగా తమ్ముడు, అప్పుడు పట్టుకెళ్తాలే కవర్. ఏం మాట్లాడుతున్నావురా? హలో సార్, ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది సార్, లొకేషన్లో ఉన్నాను. వస్తున్నా. సరే సార్. ఏంట్రా బావా ఆర్డర్ పెట్టింది ఫుడ్ చెప్పారా? నేనేం పెట్టలేదురా. బ్రో నా ఆర్డర్ ఎక్కడ? ఖతం. ఇది మీద ఒరే ఏతోడు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివా. అవునా? ఇదే అన్న సైట్. ఎక్కడ కట్టాలి మన ఇల్లు? ఎంత అవుద్దన్న మొత్తం? గ్రౌండ్ ఫ్లోర్ కింద నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి అన్న 20 లక్షలు అవుద్ది. ఆహా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకు తక్కువలో 10 లక్షలు అయిపోద్ది. ముందు డబ్బులు లేవన్నా, ముందు ఫస్ట్ ఫ్లోర్ కట్టేదన్న, డబ్బులు వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుందాం. స్టార్ట్. ఏంటన్నా ఎదుగుతున్నారు? నా కొడక నిన్ను అసలు. దేవుడా దేవుడా దేవుడా. వీడెవడో? ఒరే ఎవరయ్యా నువ్వు? సూసైడ్ చేసుకున్నా బ్రో, నన్ను ఆపుకో. పైకిలే. లేదు బ్రో, నేను చచ్చిపోవాలి. ముందు పైకి లేవయ్యా. అసలు ఏంటయ్యా, ఎందుకు చచ్చిపోతావు అనుకుంటున్నావు? నా జాబ్ పోయింది బ్రో, నా పిల్లం వదిలేసింది, మొత్తం అప్పులే బ్రో. ఇక నా చావు తప్ప వేరే దారేది బ్రో, నన్ను వదిలే బ్రో, నేను చచ్చిపోతా. అరే బ్రో నేను చెప్పేది లేదు బ్రో, నేను కన్విన్స్ చేయమా బ్రో, నేను చచ్చిపోవాలి బ్రో. అది కాదు బ్రో, ఆగు. లేదు బ్రో అసలు కన్విన్స్ చేయమా. నేను చెప్పేది నువ్వు, ఈ ట్రాక్ మెయింటెనెన్స్ ఉంది, ఏ ట్రైన్ రాదు, ఆ పక్క ట్రాక్ వెళ్ళి పడుకో. అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపో. అయ్యి త్వరగా. ఏమైందిరా? ఏం చెప్తారా టైంలో? త్వరగా బండి వచ్చి బండి ఎక్కరా అన్న. ఓ మంచి ఫోన్ చూపివా? ఇవ్వరా, నీకే తీసుకో. ఏంట్రా నాకెందుకు? ఎందుకంటారా? తీసుకో. నాకు ఫోన్ ఉంది కదా ఆల్రెడీ. ఉందా కదా మరి ఎత్తడానికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అనర్లేడా? లేడన్నా, పొయ్యిలో కట్టెలు తీసుకొస్తా సెంటర్కి వెళ్ళాడు. ఓరని అమ్మ, అసలు గ్యాస్ బండ్ దొరకలేదంటే ఈడ ఒకటి తెరగ దుబ్బి తింటాకు వచ్చాడు పొద్దున్నే. బిల్ ఎంత? 500. 500 బిల్లు కట్టాలా? అవ్వడి అమ్మ డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు వెళ్దా చూడు. ఎరా ఎప్పుడు వచ్చా? తిన్నామన్నా? తింటామండి, మీ వాడు బిల్లు కూడా కట్టించుకున్నాడు. అవునా? ఏ సాయి ఇట్రా. ఏంటన్నా? ఆడు మా ఫ్రెండ్ రా, ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? అవునా, నాకు తెలియదన్నా. ఏమనుకో మాకు రా, ఆడు కొత్తగా జాయిన్ అయ్యాడు. సారీ అన్న, ఏమనుకోమాకన్నా. థ్యాంక్స్ బా. వెళ్ళొస్తానే. అన్నా నువ్వు మీ ఫ్రెండ్ హ్యాపీ అన్నా? తమ్ముడు ఏం తమ్ముడు అటు ఇటు తిరిగాను, దారుణం మర్చిపోయావా? ఉండరా, నా టెన్షన్ నేను తిరుగుతున్నాను, నువ్వు ఒకడవే. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదన్నా, వెయిట్ తగ్గుతాకి డాక్టర్ 10 రౌండ్లు వేయమన్నాడు రోడ్డు మీద. 15 రౌండ్లు వేస్తున్నాను, అయినా ఇప్పటికి 1 కేజీ తగ్గలేదన్నా. అలాగా తమ్ముడు, ఒకసారి బండి దిగు, ఎలా తగ్గుతావు నేను చెప్తాను. అన్నా 5 లక్షలు డీలు పడితే సెట్ అయిపోవాలి. ఉండరా నేను సెట్ చేస్తాను. హలో హలో హలో, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మాట్లాడుతున్నాం. నీ మీద రైట్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. నువ్వు 10 లక్షలు ఇచ్చావంటే మేము రాకుండా ఉంటాం నీ మీదకి. ఇన్కమ్ ట్యాక్సా? ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ INKO కేవానా? అందుకే నేను సిఐడి అని చెప్తా అన్నా. అన్నా ఈ రోజు నుంచి IPL స్టార్ట్. ఫస్ట్ మ్యాచ్ కొట్టేది మేమే, ఫైనల్ కప్పు కొట్టేది మేమే. ఒక్క కప్పు కొట్టాలని 18 సీజన్లు పట్టింది, ఇంకో కప్పు కొట్టాలని ఇంకో 18 సీజన్లు అయినా పట్టుద్దిగా. లేదన్నా ఈసారి మళ్ళీ RCB కప్పు కొట్టింది, కోహ్లీయే కప్పు లిఫ్ట్ చేస్తాడు. బా ఉన్న బలంగా కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడు చెప్పరా? ఆయన కొడతానాలు ఏదో లేదనాలి, అంతేగాని కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడు, ఎన్ని వికెట్లు తీసాడు నాకేం తెలుస్తుంది. మోయా బాగున్నారా? రారా, నీకోసం ఎదురు చూస్తున్నా. ముందు భోజనం చేద్దాం రా. అయి తినరా. పర్లేదురా తిను. సాయి మోయా ఫోన్ పేలో మెసేజ్. పడుకున్నా చెప్పండి మోయా. పర్లేదు మోయా. పర్లేదు పడుకో, తర్వాత వస్తాను. 1 month later. కరెంట్ బిల్ అంటే ఎంత వచ్చింది? ఇంట్లో మనం ఇద్దరే ఉన్నాం మరి. 24 గంటలు ఫ్యాన్ లైట్ కట్టకుండా కూర్చుంటున్నావు ఏంటి? ఏంటే 2 నెలల సరుకులు అప్పుడే అయిపోయినాయా? బాగా కూర్చుని తినేస్తున్నట్టున్నావు. 2 నెలల సరుకులు అయిపోయినాయి. నువ్వు తినరా? నువ్వు తిను. చాలా ఇంకేమన్నా కావాలా? కంపెనీ చెప్పారండి, ఇంకొక 10 రోజులు ఉంటే ఈయనేమనుకుంటున్నా. మోయా వెళ్ళిపోతావు సాయంత్రం? నాకు తెలిసిరా, ఆయన ఉంటే బ్యాంక్ ఎక్కువ రోజులు ఉండవు. నేను సరే సాయంత్రం నేను టికెట్లు బుక్ చేస్తాను, రాత్రి బస్సు. సరేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.